క్రీస్తు శిలువలో మాట్లాడిన మొదటి మాట. లూకాసు వార్త 23 అధ్యాయము 34 యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నేటి వరకు సజీవులకు నుంచి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీకు వదనాలు ప్రభు. మేమేమైనా తండ్రి మేము ఇస్తున్నాము కేవలం మీ కృప, మీ దయ కొంచెం సహాయం చేయాలి ప్రభు. ఈ దినం తండ్రి ప్రభు, ఇటు ప్రభు ఇటు తండ్రి బాగా మాకు ఇచ్చినందుకు మీకు ఎప్పుడు తండ్రి చూపిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం ప్రభు. ఎందరైతే ప్రభు వచ్చి ఒక్కరిని దీవించి తండ్రి ఆశీర్వదించు ప్రభు. వాళ్ళ హృదయాంశం వర్గించి మీరు మహిళను పొందుకున్న ప్రాణిస్తున్నాం తండ్రి ప్రభు. మీరు మా కోసం తండ్రి ఎంతో హింసిస్తున్నారు తండ్రి. మీ రక్తాన్ని చింతించి ప్రభు మాకు ప్రభా ఇదిగా ఈ చరిత్ర నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభు. ఏమి ఇచ్చి వివరణ తీర్చుకోవడం ప్రభు, అందరూ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం ప్రభు. ప్రభు మిమ్మల్ని హింసించిన వాళ్ళు ప్రభు, మిమ్మల్ని చాలా ఇబ్బంది కొరడాలతో పట్టబడిన వాళ్ళు ప్రభు, అయినగానే ప్రభు మీ ఎంతో ఇబ్బంది పెట్టిన వారిని అయినగానే ప్రభు వాళ్ళు క్షమిస్తున్నందుకు ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభు. అదే ప్రభు ఇప్పుడు చదివిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడడం తండ్రి. స్తోత్రం ప్రభు. ఎవరైతే ప్రభా వాక్యం చెప్పబోతున్నారు ప్రభా, ప్రతి ఒక్కరిని ఆ యొక్క కుటుంబాన్ని ప్రభా, ఆ యొక్క పర్సన్ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా, వాళ్ళు నోటించే ప్రతి ఒక్క మాట ప్రభా ఆశీర్వాదకరంగా మాట్లాడాలని కృప చూపించిన ప్రార్థించిన తండ్రి. స్తోత్రం ప్రభా. వాక్యం దగ్గర మాతో మాట్లాడడం తండ్రి. ఆది అంతవరకు మీరు మాకు తోడు నడిపించి మీరు మహిళను పొందుకుని ప్రార్థించిన తండ్రి. స్తోత్రం ప్రభా. సర్వాధికారి స్థలంలో గ్రారుడ సేవకి యజమాని మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం ప్రభా. ఎవరైతే ప్రభా 7 మాటలు చెప్పబోతున్నారు ప్రతి ఒక్కరు ప్రభా, ప్రతి ఒక్కరు పేరు మీరు దర్శించిన తండ్రి, రక్షించిన దీవించిన ప్రార్థించిన తండ్రి. యేసు క్రీస్తు నామమున ప్రభా, యేసు క్రీస్తు ప్రభా ఆ యొక్క మంచి జ్ఞానం వాళ్ళు దయచేసి మీరు మహిళ పొందుకుని ప్రార్థించిన తండ్రి. యేసు క్రీస్తు ప్రభా నోటి నుంచి ప్రతి ఒక్క మాట ఆశీర్వాద మాట రావాలని ప్రార్థించిన తండ్రి. యేసు నామమున తండ్రి వారి కుటుంబం దర్శించి రక్షించిన ప్రార్థించిన తండ్రి ప్రభా. ఈ దినం ప్రభా ఎంతో బాధాకరమైన విషయం తండ్రి ప్రభా. అందరూ పెట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మమ్మల్ని కాసి కాపాడి మీరు ఎక్కడ చేత భద్రపరిచినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. హల్లెలూయా మన దగ్గరికి ప్రభా పాప దగ్గర మాతో మాట్లాడినందుకు ప్రభా, అదే వాక్యం దగ్గర కూడా మీరు మాతో మాట్లాడి మీరు మహిమను పొందుకుని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువపై పలికిన రెండవ మాట. లూకాసు వార్త 23 అధ్యాయం 43 Luke 23:43. అందుకు ఆయన వానితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననేను. దేవుడి చిన్ని వాక్యం దీవించునుగాక. చెప్దాం. దేవుడ బిడ్డను చూసినప్పుడు ఆ బిడ్డను మనం చూసే నేత్రాలు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం స్తోత్రం మహాపరిషత్తులతో నేను పరిశుద్ధనాలకి ఎలాంటి వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభా. ఈ మంచి సమృద్ధి ప్రార్థన మందిరంలో మీరు ఉన్నారో నమ్ముచున్నాం నా ప్రభా. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారు. వందనాలు నా ప్రభా. మొదటి మాటలు మీరు మాకు తోడుగా ఉన్నారు నా ప్రభా. మా పాపాలు మీరు క్షమించబడ్డారు. మీకు వందనాలు నా ప్రభా. అట్టి రీతిగా మేము కూడా ఉండడానికి సహాయం దయచేయండి. వందనాలు నా ప్రభా. రెండో మాటలు సంజయ్ మాట్లాడుచుండగా నా ప్రభా, సంజయ్తో మీరు మాట్లాడండి నా తండ్రి. అప్పుడు మీరు ముట్టండి నా ప్రభా, స్వస్థపరచండి నా ప్రభా. నిలబడుచున్న బిడ్డ గారు మీరు నిలబడండి నా ప్రభా. ఆ బిడ్డ ఏది ఎత్తుపోతుందో ఫలించడానికి సహాయం దయచేయండి. వందనాల ప్రభా. ఏది ఉత్తమో మాకు తెలియడానికి సహాయం చేయండి. వందనాల ప్రభా. అదొక బిడ్డ మంచి హృదయాలు దయచేయండి, గ్రహించే మనసును దయచేయండి. వందనాల ప్రభా. చిన్న బిడ్డని పెద్దవాళ్ళని అందరినీ స్వాధీనంలో ఉంచుకోండి. మీ గుడికి ప్రారంభించి అంతవరకు మేము మాకు తోడుగా ఉండమని, రెండు మాటలు మీరు తోడుగా ఉండమని దీవించి ప్రార్థన చేస్తూ చిన్న మాకు దేవుడు దీవించును గాక. క్రీస్తు శిలువలో పలికిన మూడవ మాట. యోహాను సువార్త 19 అధ్యాయము 26 చదువుకుందాము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిలుచుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. దేవుని చిన్ని వాక్యం జీవించున్నాడు. మహాపరిశుద్ధమైన మా తండ్రి, అయ్యా ఏ సుఖ ఆరోగ్యము నాయన తండ్రి, నాయన మా జీవితాలకి నాయన తండ్రి ఈ దినం ఎంతో జీవనకరం నాయన తండ్రి. మా కొరకు నాయన తండ్రి చనిపోయిన వారు ఎవరూ లేరు నాయన తండ్రి. ఈ దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నామంటే నాయన తండ్రి, మా కొరకు నాయన తండ్రి మరణించిన విధానం బట్టి వందనమై చెల్లించుకుంటున్నాం నాయన. ఈ జీవితం నాయన తండ్రి, ఈ దినం నాయన తండ్రి మా జీవితంలో ఎంతో అదృష్టమంతా మేము గమనించాలి నాయన తండ్రి. నాయన రాబోయే దినాలకు కానీ నాయన మాకు కానీ నాయన తండ్రి మా కొరకు మరణించిన వ్యక్తి ఒకడు ఉన్నాడని నాయన తండ్రి
మేమందరం నమ్మడానికి నాయన తండ్రి ఈ దినం మాకు ఎంతో దీవెన కలుగు నాయన తండ్రి. అయ్యా మా బ్రతుకులు మార్చేవాడు నీవు నాయన తండ్రి, మా కొరకు మరణించిన వాడు నీవు నాయన తండ్రి. నీవు తప్ప మాకు ఎవరు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు నాయన తండ్రి. అయ్యా ఈ దినం గమనించుకుని నాయన తండ్రి, అనేక మంది అడుగంటు పోతున్నారేమో నాయన తండ్రి. మా బ్రతుకులు అలా అవ్వద్దు నాయన తండ్రి, మా జీవితాలు అలా వద్దు నాయన తండ్రి. నీతిగా బ్రతికే కృపను మాకు దయచేయండి నాయన తండ్రి. అయ్యా ఏ మాట చెప్పిన బిడ్డలందరినీ నాయన అభిషేకిస్తున్నందుకు నీకు వందనములు నాయన తండ్రి. ఈ మూడో మాటగా నాయన తండ్రి దయాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం నాయన తండ్రి. అయ్యా బిడ్డని నాయన కాల నుంచి అడిగితే వరకు అభిషేకించానని తండ్రి. ఈడతలాత్మ బిడ్డకి దయచేయని తండ్రి. నోటి మీద ముట్టండి తండ్రి. మంచి మాటలతో బిడ్డను దీవింప చేయడానికి తండ్రి. ఈ ఆశీర్వాదం ఆ బిడ్డ మీద ఉంచునైనా తండ్రి. ఈ అభిషేకాన్ని బిడ్డ మీద ఉంచునైనా తండ్రి. వర్తమానం చెప్పబోతున్నప్పుడు ఆయన తండ్రి వినే కృపను మాకు దయచేయని తండ్రి. జ్ఞానాన్ని దయచేయని, నెమ్మదిగానైనా తండ్రి నీ మాటలు మా మనసులో పెట్టుకోవడానికి సహాయం దయచేయమని యేసు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిదు అని అర్థం. ఇచ్చిన మాత్రం దేవుడు దీవించుగా. ఇప్పుడు వరకు ఎంత ఘనంగా వైభవంగా జరిపించుకున్నారు తండ్రి. అయ్యా కూడా వచ్చిన కొత్త కరపడింది దీవించి ఆశ్రయించండి. దేవానికి కొందరు ఆడుకోతున్నారు తండ్రి. మీ నామానికి కొందరు ఆడుకోతున్నారు తండ్రి. దైవజనం కూడా దీవించి ఆశ్రయించండి దేవా. ఇద్దరికి దైవజనం కూడా దీవించి ఆశ్రయించండి దేవా. అయ్యా ఇప్పుడు ప్రభు 3 మాటలు మాట్లాడినారు తండ్రి. 3 మాటలు మాట్లాడిన ప్రతి ఒక్కరి బిడ్డను అభిషేకించండి దేవా. అయ్యా స్తోత్రాలు తండ్రి. మొదటి మాట్లాడండి ప్రభు ఎంతగానో తండ్రి ప్రభు ఎంతగానో ప్రభు క్షమించే ప్రభు దయచేయమన్నావు తండ్రి. అదే రెండవ మాటగా నువ్వు కూడా నాతో ప్రభు నిశ్చయంగా పరదేశంలో ఉండు అన్నావు తండ్రి ప్రభు. మూడవ మాటగా తండ్రి ప్రభు తల్లిదండ్రులు సంపాదించుకున్నావు తండ్రి ప్రభు. అటు రీతిగా కూడా మమ్మల్ని కూడా క్షమించండి దేవా. అయ్యా నీతో మమ్మల్ని అంతా మా సంఘం అంతా పనిస్తానికి నీ పరదేశంలో ఉంచండి దేవా అని కొంటున్నాను తండ్రి. మాలో ఇంకా తగ్గింపు జీవితాన్ని మాకు దయచేయండి. మీరు ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే మమ్మల్ని క్షమించండి. మీరు ఇంకా పాపంలో జీవిస్తుంటే మమ్మల్ని క్షమించండి దేవా. మేము ఇంకా మార్చబడాలి తండ్రి. ప్రతి ప్రభు మీ ప్రతి ఉపవాస ప్రార్థన వాక్యం వింటున్నాము తండ్రి. మేము కైకుంటున్నాము వాక్యాన్ని కడుగుండే భాగ్యం మాకు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి దేవా. ఇంకా మేము తన బట్టి తగ్గింపు జీవితం మాకు దయచేయండి దేవా. 4వ మాటగా ప్రభావం కీర్తన మాట్లాడుతుంటే కీర్తనలో పేరున్నది దేవా. ఆ బిడ్డను మరొకరిని మీరు సిగ్గుచట్టు మరుపరుస్తారని నేను చిన్న ప్రార్థన పరలోకం తీసుకుని పథకాలను పెట్టేస్తారని యేసునామములో అడిగి ప్రార్థన పరలోకం తండ్రి. పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నానన్నాడు. స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకు మాతో మీరు మనకు వేలాది వందనాలు ప్రభా. తెలుగులో పడిన 7 మాటల గురించి ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. 4 మాటలు బోధించిన బిడ్డలు బట్టి వందనాలు ప్రభా. ఆ బిడ్డను ఇంకా బహుబలంగా మీ సన్నిధిలో వాడుకోమని అడుగుతున్నాం ప్రభా. 5వ మాటలు ప్రభా రసనక్క నిలబడుతున్నప్పుడు నా తండ్రి ఆ బిడ్డ నడినెత్తి నుంచి అరికాల వరకు మీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా. ఆ బిడ్డ నోటి నుండి ఎటువంటి వ్యర్థమైన మాటలు రావద్దు ప్రభా. వాక్యం విని మర్చిపోయేవారు కాకుండా ఈ 5వ మాట బోధిస్తున్న ప్రసన్నతను మీరే జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన మీ కాల సన్నిధి చేర్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుడి వాక్యం దీవించును గాక. ఇంతవరకు 5 మాటలు ధ్యానించిన వాటిని మరి బిడ్డలందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి పాస్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి 6వ మాటగా ధ్యానిస్తున్న ఇందును బట్టి మీకు వందనాలు ప్రభు. ఆ బిడ్డ వాక్యం ధ్యానిస్తుండగా మీ ధైర్యాన్ని దయచేయండి. అందరూ ఆ వాక్యాన్ని బట్టి మారుమనసు పొంది మరి ఈ సన్నిధిలో గడపడానికి జ్ఞానం దయచేయండి. అదేవిధంగా ప్రభు ఇంతవరకు ఓపికగా కూర్చున్నటువంటి మరి అందరినీ ముట్టండి, ఆశీర్వదించండి. అదేవిధంగా నేను ప్రభు 7వ మాటగా ధ్యానిస్తున్న మరి ఇంకో బిడ్డను కూడా మీరు సిద్ధపరిచి
ముందుకు సాగుకోవడానికి మీరే సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాలన చేయించుకోమని యేసునామంలో అడిగి వెళ్ళిపోయినాం పరమతండ్రి. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి అలాగే పాస్టర్ గారికి దేవాది దేవునికి కూడా నా వెళ్ళలేని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. యేసుక్రీస్తు మన కోసం సిలువలో చాలా వేదన పడి చివరిగా 7వ మాటగా మనతో చెప్పి ఉన్నాడండి. లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఎలాగ చెప్పి ప్రాణం విడిచెను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ప్రేమ కలిగింది, కృప కలిగిన దేవా, ఈ ఘనమైన నామములతో వేలాది వందనాలు ప్రభు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ రోజు ఈ సమయంలో ప్రభువా ఇలా నిలిచబెట్టి తల్లి ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు నీకు లెక్కలేని వందనాలు ప్రభు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, ఇంతవరకునైనా 6 మాటలు తండ్రి చెప్పి ఉన్నారు ప్రభు. దేవా, 7వ మాటగా చెప్పుచున్న ఆంటీని తండ్రి మీ నోటుబరుగా వాడుకోండి ప్రభు. చెప్పుచున్న మాటలు తండ్రి మా హృదయంలో ఫలించుకోవాలి తండ్రి. మేము విని విడిచిపెట్టే వారంగా ఉండకూడదు ప్రభు తండ్రి. విని యువతలకు మీరు చెప్పే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని దేవ 7వ మాటలో మీరు మాకు తోడుగా ఉంటారని అడుగుతూ మా ప్రార్థనలు ఏమైనా తప్పులుంటేనే క్షమిస్తారని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి.